వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు దసరా పండుగ వచ్చేసింది, నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ 9 రోజులు 9 రకాల వంటకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అందులో నేను ఒక రకం చేసి పెట్టాలనుకుంటున్నానండి. అది నెయ్యి పొంగల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడైతే నేను ముందుగా కుక్కర్లోని నెయ్యి వేసేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర వేసేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పొంగల్ అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి. ఇది నా స్టైల్లో, నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది అప్పుడే. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. కొంతమంది పసుపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే పసుపు వేస్తాను. ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని, పెసరపప్పుని కలిపి నానబెట్టుకున్నానండి. వీటిని కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సరిపడినంత వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ నీళ్ళు పోసుకుందాము. నేను ఇక్కడ కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మనకి పొంగల్ అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి, బాగుంటుంది. ఇలా నీళ్ళు పోసేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర జల్లేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసుకున్న తర్వాత అయిపోతుంది, మనకి రెడీ అనేది అయిపోతుందండి పొంగల్. చూడండి ఇక్కడ ఎంతో టేస్టీ అండ్ పొంగల్ రెడీ అయిపోయింది. నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమండి. మామూలు గుళ్ళో ప్రతిరోజు పెడతారు, అలాగే ఇంట్లో కూడా చేసుకుంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.